అదే స్థాయిలో దేశవ్యాప్తంగా ఏబిసిడి కేటగరైజేషన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయించేటువంటి విషయంలో తెలంగాణ నుంచి మాదిగ జాతి నాయకత్వం వహిస్తుంది. దేశవ్యాప్తంగా అణిచివేతకు గురవుతున్నటువంటి నష్టం జరుగుతున్నటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో ఆ జాతులందరి విషయంలో మేమందరం కూడా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారిని, మీకేమాత్రం మాదిగ జాతి పైన ప్రేమ ఉంటే వెంటనే ఆర్డినెన్స్, మేము చెప్పింది కాదు కదా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే మీ మందను అసెంబ్లీకి పిలిపించుకొని సన్మానం పొంది కీర్తింపబడి ఈరోజు ఏబిసిడి అంశాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏబిసిడి వర్గీకరణకు సహకరిస్తారా? సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తారా? లేదంటే ఇదే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తారా? తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని